ఒకప్పుడు ఒక గ్రామంలో మంచి మనుషులుగా జీవిస్తూ ఉండేవారు. ఆ గ్రామానికి సమీపంలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దాని పక్కనే ఒక మామిడి చెట్టు ఉండేది. వేప చెట్టు చాలా ఎత్తుగా, పచ్చగా ఉండేది. కానీ అది పులుపు, చేదుగా ఉండేది. పక్కనే ఉన్న మామిడి చెట్టు తక్కువ ఎత్తుగా ఉన్న అందమైన పచ్చని పండ్లతో ఆకర్షణీయంగా ఉండేది. ఒకరోజు వేప చెట్టు మామిడి చెట్టుతో మాట్లాడింది. నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ నుంచి వచ్చే పండ్లు చాలా తియ్యగా, పుల్లగా ఉంటాయి. అందరూ నీ పండ్లను చాలా ఇష్టపడతారు. ఇలా వేప చెట్టు అంది. వేప చెట్టు మాటలకు మామిడి చెట్టు నవ్వుతూ ఇలా అంది. నువ్వన్నది నిజమే. నా పండ్లను అందరూ ఇష్టపడతారు. నీలో ఉన్న ఆరోగ్యకరమైన విలువను తెలుసుకోలేని వారే నీ విలువను అర్థం చేసుకోలేరు. నీకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నీ చెట్టు ఆకులు ఎంతో మందికి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. నా పండ్లు అందరూ తింటారు గాని నీ విలువ ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది. వేప చెట్టు మామిడి చెట్టు చెప్పిన మాటలకు చాలా సంతోషించింది. మామిడి చెట్టును అభినందించింది. అప్పుడు మామిడి చెట్టు అన్నది. మన ఇద్దరికి మన ప్రత్యేకతలు మనకున్నాయి. మన విలువలు మన పనుల్లో ఉంటాయి. అందుకే ప్రతి చెట్టుకు, ప్రతి మనిషికి వాళ్ళ విలువలు వాళ్ళకు ఉంటాయి. మనం దానిని అర్థం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాము. ఇలా వేప చెట్టు మామిడి చెట్టు మంచి స్నేహితులుగా మారాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.